బయట రా చూసుకుని వస్తాడట. సిగ్గులేని కుక్క మళ్ళీ నా గుమ్మంలోకి ఎలాగొచ్చా? ఇవాళ నిన్ను ప్రాణంతో వదిలిపెట్టా. నా పేరు కంపన కాదు. చేతులు తీసిపోయి అయ్యో చస్తున్నాను రా. చావడానికి మాకు పెళ్లి చేసే పోలా నా కూతుర్ని చచ్చుతావు ఏ పోతున్నా. యమరాజు ఇట్లారా, నీకు పుణ్యం ఉంటుంది బాబు. కట్మతో ఇప్పుడా నీకు పుణ్యం ఉంటుంది. మీ అమ్మానికి మాత్రం పెళ్లి చేసాయి చేస్తావా? చేస్తా లేదా? ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా నిజంగా ఒట్టు. నీకు పుణ్యం ఉంటుంది. కట్టుమతో ఇప్పుడా పెళ్లి ఒప్పుకున్నా లేదా? ఒప్పుకున్నా. అయితే నోరుతారు నోరుతారు మోయా నోరుతారు పక్కదా. ఎక్కడ సంపాదించేవరా? మనిషిని అనుకున్నావమ్మా. ఏమ్మాయి నీకే మతిందా? మనసుని పట్టుకొని భూత అంటావంటే? కాదండి, గడికి మనిషి అవుతాడు, గడికి భూతం అవుతాడు. నా కళ్ళారా చూశాను. నేను భూతానా? ఒక క్షణం క్రితం కట్టుమంతం వేసి నన్ను కట్టించాడు. నిజంగా అయితే నేను భూతం. అన్న హారాలు లేకుండా ఎన్ని రోజులు ఇలా బాధపడతావు? హాయిగా దాని కోరిక తీర్చి చావటం మేలు కదా. ఇదా మీరిచ్చే సలహా? మీరు మనుషులేనా? మీలో రక్తం లేదు, పౌరుషం లేదు. అక్కడ మీ తల్లులు భార్యలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఇది ఇచ్చే సంకటి తాగుతూ ఈ రాక్షసి పైశాచిక కృత్యానికి తల ఒగ్గి కుక్క బ్రతుకుతున్నారా? మీకు సిగ్గు లేదు? మేమేం చేయగలం? ఏం చెయ్యలేము. 4 గడ్డి పరకలు కలిసి ఒక మదపటేనుగుని కట్టిపడేస్తుంది. మీరంతా ఒక్క మాట మీద నిలిస్తే ఈ రాణినే కాదు సర్వ ప్రపంచాన్ని లొంగదీయగలరు. అలా నడిపించే నాయకుడే ఉంటే మాకు ఈ పాటలన్నీ ఎందుకు? నేనున్నాను. నా మాట వింటారా? వింటా, తప్పకుండా వింటా. రాణి వస్తుంది. పిచ్చివాడా, నీ అవస్థ చూస్తూ ఉంటే కనికరానికి మారు నీ మీద అనురాగం ఎక్కువవుతుంది. ఇన్ని రోజులైనా నీ మతి మారలేదా? రోజులు కాదు, యుగాలు మారినా నా మతి మారదు. మార్చే మార్గం నాకు తెలుసు. చూసావా, కనకనలాడే చంద్రనిప్పులు నీ కళ్ళవలే మెరిసిపోతుంది. ఇదిగో నా చేతిని అందిస్తున్నా, పట్టుకో. లేదా ఆ మండే నిప్పులు నీ చేత పట్టిస్తా. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, కానీ నా మనస్సును మార్చలేవు. చూద్దాం, ఈ వినోదం కూడా ఆనందిద్దాం. కానివ్వండి. ఎలా ఉంది? రక్తం మరుగుతుందా? మాంసం కములుతుందా? నీ కళ్ళల్లో ఎర్రని జీరలు చూడాలి. ఏది? చూడు, ఇటు చూడు. అది అది ప్రియమిత్రుని కోసం ప్రేయసిని వెతకడానికి వెళుతున్నావా? నా సొగసు నిర్లక్ష్యం చేసి నన్ను అవమానిస్తావా?
చూడు నిన్నేం చేస్తాను. మా పెద్దమ్మల్లి చేతుల్లో చిక్కి ఒక్కొక్క ఎముక విరుగుతూ ఉంటే, బొట్టు బొట్టుగా నెత్తురు రాలుతూ ఉంటే, మృత్యుదేవత కౌగిల్లో నీవు మూలుగుతూ ఉంటే అప్పుడు ఆనందిస్తా. నీ ఆవేదనలో అమర సుఖం అనుభవిస్తా. ఈడ్చుకురండి. ప్రేమించడం చేతకాని వాడికి ప్రాణాలందు వదలు వదలు. చంపు ఆ కుక్కని చంపు వదలదు. చంపవు బాబు, చంపవు బాబు. మనిషిని చంపి ఏం ప్రయోజనం? ముందు నీ రక్తం కళ్ళ చూడాలి. బంధించు బంధించు. లక్ష్య ప్రాణార్థి. బంధించండి.
వలన మాకు విముక్తి కలిగి స్వేచ్ఛ లభించింది. ఆ రాక్షసి చావుతో శూన్యమైపోయిన మా రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించి మమ్మల్నందరినీ పరిపాలించమని ప్రజలందరి తరఫున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అవును మహాశయ, మా అందరి కోరిక అదే. క్షమించండి, నేను మీకు అపరిచితుడు. అంతేకాదు, అత్యవసరమైన కార్యం మీద వెళుతూ ఈ చిక్కులో చిక్కుకున్నాను. మీరందరూ సంప్రదించుకుని నలుగురు పెద్దల్ని ఎన్నుకుని ఈ రాజ్యభారాన్ని వారికి అప్పగించి మీరంతా శాంతి సుఖాలతో హాయిగా కాలక్షేపం చేయండి. మిత్రులారా, ఇప్పటికే నాకు కాలాతీతమైంది. నాకు సెలవిప్పించండి. సెలవు. గుణకీర్తికి